ఢిల్లీ పేలుడు మీదన అంతర్జాతీయంగా 2 దేశాలు స్పందించినాయి. ఇజ్రాయెల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ విషాదకరమైనటువంటి సమయంలో భారత్‌కి మేము తోడుగా ఉంటాం. అలాంటి దుష్ట శక్తులకి వెనకాల ఉన్న వాళ్ళని అంతమొందించాలన్న భారత్ సంకల్పానికి అండగా నిలుస్తామని ప్రకటించింది. స్వయంగా నెతన్యాహు ఈ మేరకు ట్వీట్ చేసుకొచ్చారు. దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీతో నిలబడుతుంది. భారత్, ఇజ్రాయెల్ పురాతన నాగరికతలు మన దేశాల వెలుగు శత్రువుల చీకటిని చీల్చుతుంది అంటూ ఆయన పోస్ట్ చేసుకొచ్చారు. మరొక వైపున ట్రంప్ దీని మీద స్పందించలేదు. ఇతర యూరప్ దేశాల వాళ్ళు స్పందించలేదు. వాళ్ళందరూ ఇప్పుడు తీవ్రవాదాన్ని పరోక్షంగా పెంచి పోషిస్తున్నారు కదా. తాజాగా అయితే ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో భారత్కి మా అవసరం లేదంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తునికి సహకరించేందుకు మా దేశం సిద్ధంగా ఉంది. భారత్ అధికారులు దర్యాప్తు చేయడంలో సమర్థులు అని చెప్పి తేల్చి చెప్పారు. అందులో భారతే చేస్తుంది, మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదని చెప్పారు. ఏదైతే G7 సమావేశాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ రుబియో ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఎర్రకోట దగ్గర సోమవారం జరిగిన పేలుళ్లో మృతి చెందిన అంశం మీదన ఆయన స్పందన అట్లాగుంది.